డైలీ బ్రెడ్ బైబిల్ ఫ్యాక్ట్స్. రక్షణ అంటే ఏమిటి? రక్షణ ఎందుకు పొందుకోవాలి? రక్షణ ఎప్పుడు పొందుకోవాలి? రక్షణ ఎవరి వలన కలుగుతుంది? రక్షణ ఎలా పొందుకోవాలి అనే విషయాలు ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా రక్షణ అంటే ఏమిటో తెలుసుకుందాం. రక్షణ అంటే ప్రమాదం నుండి విడుదల లేదా బాధ నుండి విడుదల. అలాగే రక్షించడం అంటే విడిపించడం. ఇది మనకు విజయాన్ని సూచిస్తుంది. మరియు రక్షణ అను పదానికి మోక్షం అనే అర్థం కూడా వస్తుంది. బైబిల్లో రక్షణ అను పదాన్ని రెండు విధాలుగా ఉపయోగించవచ్చు. ఒకటి శారీరక రక్షణ, రెండు శాశ్వతమైన ఆధ్యాత్మిక రక్షణ లేదా ఆత్మీయ రక్షణ. ముందుగా శారీరక రక్షణ ఏమిటో తెలుసుకుందాం. నిర్గమకాండము 14వ అధ్యాయము 13వ వచనం. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఓరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీలను ఇక మీదట మరి ఎన్నడూను చూడరు. ఈ లేఖనంలో మనకు కనిపిస్తున్నది శారీరక రక్షణ. దేవుడు ఇజ్రాయేలులను ఐగుప్తుల నుండి రక్షించాడు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే నోవహు కుటుంబాన్ని జలప్రలయం నుంచి దేవుడు రక్షించడం, లోతు కుటుంబాన్ని అగ్ని గంధకాల నుంచి రక్షించడం, యోసేపును దేవుడు తన అన్నదమ్ముల నుంచి రక్షించడం, దావీదును సౌలు నుంచి రక్షించడం, దానియేలును సింహాల బోను నుండి రక్షించడం, షద్రకు మెషకు అబేద్నెగోలను అగ్నిగుండం నుంచి రక్షించడం, 12 మంది శిష్యులను సముద్ర ప్రయాణంలో రక్షించడం, పేతురు సముద్రంలో మునిగిపోతే రక్షించడం, పౌలు వాడ ప్రమాదం నుండి రక్షింపబడడం మరియు చెరసాల నుండి విడుదల పొందడం. ఇలా చెప్పుకుంటూ పోతే ఇవన్నీ శారీరక రక్షణలోనికి వస్తాయి. మానవుడికి శారీరక రక్షణ కూడా అవసరమే. దీని గురించి ప్రార్థించడం అత్యవసరం. కానీ ఇది తాత్కాలికమైనది. మనిషికి భూమి మీద ఆయుష్ కలిగినంత వరకే శారీరక రక్షణ అవసరం అవుతుంది. ఇప్పుడు రెండవది అయిన శాశ్వతమైన ఆత్మీయ రక్షణ గురించి తెలుసుకుందాం. 1 కొరింథీయులు 5వ అధ్యాయము 4వ వచనం. ఏమనగా, ప్రభువైన యేసు దినమందు వాని ఆత్మ రక్షింపబడినట్లు శరీరేచ్ఛలు నశించుటకై. ఈ లేఖనములో ఆత్మ రక్షింపబడడం కనిపిస్తుంది. భూమి మీద శరీరం చనిపోయినా కానీ ఆత్మకు చావు లేదు. మనిషి చనిపోయిన తరువాత ఆ ఆత్మ పరదేశు వెళ్తాదా, పాతాళం వెళ్తాదా అనే విషయం భూమి మీద మానవుడు జీవించే విధానం బట్టి ఉంటుంది. ఇప్పుడు రక్షణ ఎందుకు పొందుకోవాలో అనే విషయం గురించి తెలుసుకుందాం. ఎవరి ఆత్మ కూడా నరకంలో ప్రవేశించకూడదనే దేవుని ఉద్దేశం. అందరూ పరలోకం చేరి నిత్య సంతోషం పొందాలనేదే దేవుని సంకల్పం. అయితే ఆత్మ రక్షింపబడడం అనే పదం మనం ఉపయోగించాము అంటే ఆత్మ ఏదో ప్రమాదంలో ఉందని అర్థం. ప్రమాదంలో ఉన్నదానికి విడుదల అనుగ్రహించడాన్నే రక్షణ అంటారు. ఆ ప్రమాదం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. రోమా 5:12. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును ఎలాగూ ప్రవేశించెనో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. ఈ లేఖనం ప్రకారం ఒక మనుషుని ద్వారా పాపం సంక్రమించింది. ఇది మొదట ఏదెను తోటలో ఆదాము హవ్వల ద్వారా ప్రారంభం అయ్యింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ పాపం లోకాన్ని ఏలుతూనే ఉంటుంది. దీని ద్వారా మానవుడు మరణం తెచ్చుకున్నాడు. కానీ ఈ మరణం భూమి మీద మొదటి మరణం. భూమి మీద అందరికీ మొదటి మరణం ఉంటుంది. కానీ అసలైనది రెండవ మరణం ఉన్నది. అది నిత్యాగ్ని గుండము. ఈ రెండవ మరణం తప్పించుకోవాలి అంటే ఖచ్చితంగా రక్షణ కావాలి. రక్షణ లేకుండా రెండవ మరణాన్ని తప్పించుకోవడం అసాధ్యం. అయితే ఈ రక్షణ మనకు ఎక్కడ దొరుకుతుంది? 2వ తిమోతి 1వ అధ్యాయము 10వ వచనం. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినైనా తన కృపను బట్టి
మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఈ లేఖనం ప్రకారం ఆదాము హవ్వలు పాపం చేశారు కాబట్టి మానవ జాతికి రక్షణ అవసరం అని ఏదెను తోటలో అప్పటికప్పుడు దేవుడు నిర్ణయం తీసుకోలేదు. అనాది కాలంలోనే దేవుడు నిర్ణయం తీసుకున్నాడు. అనాది కాలము అంటే ఈ విశ్వం సృష్టింపని ముందు కాలాన్ని అనాది కాలం అంటారు. అంటే అప్పటికి భూమి, సూర్యచంద్ర నక్షత్రాలు, ఆదాము హవ్వలు సృష్టింపబడలేదు. దేవుడు భూత, వర్తమాన, భవిష్యత్ కాలాల్లో ఉండువాడు కాబట్టి, అనంత జ్ఞాని కాబట్టి భూమిని సృష్టించాక మానవులు పాపం చేస్తారని దేవుడు ముందే గ్రహించి మానవ జాతిని రక్షించే బాధ్యత దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుకు అనాది కాలంలోనే అప్పగించాడు. మానవులను రక్షించే బాధ్యత యేసుక్రీస్తుకే తండ్రి ఎందుకు ఇచ్చాడు అంటే ఈ విశ్వాన్ని తండ్రి తన కుమారుని చేతుల మీద సృష్టించాడు. కావున సృష్టిలో లోపం జరిగితే దాన్ని సరిచేసే బాధ్యత కుమారుడే తీసుకోవాలి. అందుకే యేసుక్రీస్తు మానవులను రక్షించడానికి అనాది కాలంలోనే నిర్ణయం తీసుకున్నాడు. ఆ రక్షణ శిలువ రక్తం ద్వారా అనుగ్రహించాలి అని దేవుడు అనుకున్నాడు. కానీ మానవులను సంపూర్ణంగా రక్షించడానికి దేవుడు ఒక కాలం నిర్ణయించుకున్నాడు. గలతీ 4:4లో కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను అని వ్రాయబడింది. ఆ కాలం ఆదాము పుట్టిన 4000 సంవత్సరములకు పరిపూర్ణం అయ్యింది. అంటే ఆదాము నుంచి యేసుక్రీస్తు పుట్టుకకు మధ్యలో 4000 సంవత్సరములు గడిచాయి. అయితే ఈ మధ్యలో గడిచిన 4000 సంవత్సరములకు మానవులు చేసిన పాపాలకు రక్షణ కావాలి కదా. అందుకే దేవుడు రాబోయే యేసుక్రీస్తు బలికి సాదృశ్యంగా దహన బలి, పాప పరిహారార్థ బలి, సమాధాన బలి, అపరాధ పరిహారార్థ బలి, నైవేద్యములు పాత నిబంధనలో ప్రవేశపెట్టాడు. ఇవి అసలైన యేసుక్రీస్తు బలికి ప్రతిబింబాలు. మరియు అపోస్తులు 15:1 ప్రకారం యూదులు సున్నతి ద్వారా రక్షణ వస్తుందని విశ్వసించేవారు. ఇవి యేసుక్రీస్తు శిలువ రక్తం కార్చేంత వరకే అమలులో ఉంటాయి. ఆ తరువాత వీటితో పని ఉండదు. ఎందుకంటే హెబ్రీయులు 10:4 ప్రకారం ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. పాత నిబంధనలో అర్పించిన జంతువుల యొక్క రక్తం పాపం తీసివేయుట అసాధ్యం. సంపూర్ణ విముక్తి క్రీస్తు ద్వారానే కలుగుతుంది. కావున మన పాపాలకు విముక్తి యేసుక్రీస్తు దగ్గరే దొరుకుతుంది. అంటే రక్షణ యేసులోనే దొరుకుతుంది. ఎందుకంటే జకర్యా 9:9 ప్రకారం నీ రాజు నీతిపరుడను రక్షణ గలవాడును దీనుడనై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు అని వ్రాయబడింది. యేసుక్రీస్తు రక్షణ గలవాడు. అసలు యేసంటేనే రక్షకుడు అని అర్థము. మత్తయి 1:21 ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువనెను. ఈ లేఖనం ప్రకారం యేసు అనగా రక్షకుడు అని అర్థము. రక్షకుడు దేనికి అంటే మానవుల పాపాల నుండి రక్షించువాడు కాబట్టి. ఆ పాపాల నుండి మానవులను యేసు ఎలా రక్షించాడు అంటే మత్తయి సువార్త 26:28 ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. ఈ లేఖనం ప్రకారం యేసుక్రీస్తు తన శిలువ రక్తం చేత మానవుల పాపాలకు క్షమాపణ కలుగజేశాడు. ఇదే ప్రపంచ మానవాళికి రక్షణ. భూమి మీద ఎటువంటి భయంకరమైన పాపం తొలగిపోవాలి అంటే ఖచ్చితంగా శిలువ రక్తాన్ని నమ్మవలసిందే, లేకపోతే రక్షణ ఉండదు. యోహాను 3:17 లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడాయనను లోకములోనికి పంపలేదు. దీని ప్రకారం లోకమంతా కుమారుని ద్వారా రక్షణ పొందుకునే అవకాశం దేవుడు కల్పించాడు. ఇప్పుడు ఈ రక్షణను మనం ఎలా పొందుకోవాలి అనే విషయం గురించి తెలుసుకుందాం. ఎఫెసీయులు 1:13 మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి.
ఈ లేఖనం ప్రకారం మనం రక్షణ ఎలా పొందుకోవాలి అంటే, లోకము ముందుగా రక్షణ సువార్త వినాలి. ఆ రక్షణ సువార్తే శిలువ సువార్త. యేసుక్రీస్తు శిలువ త్యాగాన్ని విని మనం విశ్వసించాలి. ఆ తరువాత ఏం చేయాలి అంటే, అపోస్తలులు 3:20 మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారు మనసు నుండి తిరుగుడి. శిలువ సువార్తను విన్న తర్వాత మన పాపాలు తుడిచివేయబడాలి అంటే మారు మనసు పొందాలి. అంటే ఇక నేను పాపం చేయను, క్షమించు ప్రభువా అని పశ్చాత్తాపపడినట్లయితే యేసుక్రీస్తు మన పాపాలను క్షమిస్తాడు. రోమా 10:9 అదేమనగా, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడుదువు. మనం రక్షింపబడాలి అంటే ఖచ్చితంగా యేసుక్రీస్తు మన కొరకు మరణించి తిరిగి లేచాడని హృదయంలో విశ్వసిస్తే మనం రక్షింపబడతాము. భూమి మీద ఏ దేవుళ్ళు అనబడిన వారు ఇలా చేయలేదు. కేవలం యేసుక్రీస్తు మాత్రమే చేశారని నోటితో ఒప్పుకున్నట్లయితే మనం రక్షింపబడతాము. ఈ రక్షణ పరలోకానికి మనల్ని చేరుస్తుంది. కావున మనం రక్షణ పొందుకోవాలి అంటే మనం రక్షణ సువార్తను విని యేసుక్రీస్తును హృదయంలో విశ్వసించినట్లయితే మనం రక్షింపబడతాము. అపోస్తలులు 16వ అధ్యాయము 30-31 వచనములు. వారిని వెలుపలికి తీసుకుని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలనను? అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవు నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి. ఈ లేఖనంలో రక్షణ పొందాలి అంటే ఏం చేయాలో స్పష్టంగా వ్రాయబడింది. ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసిస్తే మనం రక్షణ పొందుకుంటాము. ఇలా ఇతర దేవుళ్ళు అనబడిన వారి దగ్గర రక్షణ దొరకదు. ఎందుకంటే యేసుల రక్షణ కార్యాలు ఇతర దేవుళ్ళు చేయలేదు. అపోస్తలులు 4వ అధ్యాయము 12వ వచనం. మరి ఎవని వలనను రక్షణ కొలుగదు. ఈ నామముననే మనము రక్షణ పొందవలనను గాని ఆకాశం క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. ఈ లేఖనం ప్రకారం యేసు నామములోనే రక్షణ కలుగుతుంది. ఆకాశం క్రింద ఇతర దేవుళ్ళు అనబడిన వారి దగ్గర రక్షణ పొందడం అసాధ్యం. ఎందుకంటే వారికి దేవునికి ఉండవలసిన లక్షణాలు లేవు. పైగా వారు మానవుని రక్షణ కొరకు ఎటువంటి కార్యాలు తలపెట్టలేదు. కావున యేసుక్రీస్తు మాత్రమే రక్షించగలడు. ఇప్పటి వరకు నేను చెప్పినవన్నీ ఒక మానవుడు రక్షణ పొందాలి అంటే హృదయంలో చేయవలసిన పనుల గురించే చెప్పాను. ఇది చాలా ముఖ్యం. మానవుడు మొదట చేయవలసింది హృదయంలో యేసును విశ్వసించడమే. ఆ తరువాత ఏం చేయాలి అంటే, మార్కు సువార్త 16:16 నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. రక్షణ పొందాలి అంటే ముందు హృదయంలో విశ్వసించాలి. ఆ తరువాత బాప్తిస్మం పొందాలి. బాప్తిస్మం అనేది దేవుడు ఏర్పరిచిన ఒక పరిశుద్ధమైన క్రమము. దీనిని ఖచ్చితంగా పాటించాలి. విశ్వాసము క్రియల మూలంగా దేవుడు చూపించమన్నాడు. హృదయంలో యేసును విశ్వసించాము. అది క్రియారూపంలో చేయాలి అంటే బాప్తిస్మము ఖచ్చితంగా పొందాలి. అప్పుడే మనం రక్షింపబడతాము. అప్పుడే పరలోకం చేరతాము. ఇప్పుడు రక్షణ ఎప్పుడు పొందుకోవాలి అనే విషయం గురించి తెలుసుకుందాం. రోమా 13వ అధ్యాయము 11వ వచనం. రక్షణ మనకు మరీ సమీపముగా ఉన్నది. రక్షణ పొందుకోవాలి అంటే అది దూరంగా ఏమీ లేదు, చాలా దగ్గరగా దేవుడు మనకు ఉంచాడు. ఇంతకు ముందే శిలువ రక్తం కార్చి రక్షణను మనకు దగ్గరగా ఉంచాడు. కావున రక్షణ మన దగ్గరకు రావాలి అంటే నెలలు, సంవత్సరములు పట్టదు. కావున 2వ కొరింథీ 6:2 ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. రక్షణ ఎప్పుడు పొందుకోవాలి అంటే ఈ రోజే, ఈ సమయంలోనే మనం పొందుకోవాలి. ఇదే అనుకూల సమయం. కావున మనం ఆలస్యం చేయకూడదు. ఇప్పుడే, ఈ క్షణమే యేసుక్రీస్తు నిజమైన దేవుడని ఒప్పుకొని హృదయంలో విశ్వసిస్తే
రక్షణ ఇప్పుడే పొందుకుంటాము. దీనికి ముహూర్తాలు లేవు. ఈ క్షణమే రక్షణను స్వీకరించాలి. వెంటనే ఆయన రక్షణను అనుగ్రహిస్తాడు. కీర్తనలు 12:5. రక్షణను కోరుకుని వారికి నేను రక్షణ కలుగజేసేదను. ఈ క్షణమే కోరుకో, వెంటనే రక్షణ పొందుకుంటావు. ఈ వీడియో మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.